బయట చూస్తే మాత్రం ఇంత పెద్ద అద్దాల మేడ, కానీ లోపల చూస్తే మాత్రం ఇంత పెద్ద బొక్క. ఈ హ్యాండ్ ఓవర్ ఇన్స్పెక్షన్ మణికొండలో చేసినాం. ఈ ప్లేస్లో బీమ్ వచ్చినందుకు మేస్త్రి ఈ గ్యాప్లో ప్లాస్టరింగ్ చేయకుండా అట్లనే వదిలిపెట్టుండే. నా చేయి పెడితే కూడా ఈ గ్యాప్లోకి కంప్లీట్గా నా చేయి పడుతుంది. డోర్ లాక్ చూద్దామని లాక్ చేసి చూస్తే డైరెక్ట్ లాకే ఊడి నా చేతిలోకి వచ్చింది. ప్లంబింగ్ పైప్ హోల్ కరెక్ట్ ప్లేస్లో పెట్టకుండా పక్కన వేరే ప్లేస్లో పెట్టుండే. ఇప్పుడు ఈ హోల్ కవర్ చేయాలంటే మళ్ళీ కొత్త టైల్ వేసుకోవాలి. మెయిన్ డోర్ చెక్ చేస్తే ఇంత కొత్త డోర్కి కూడా ఇంత పెద్ద క్రాక్ ఉండే. గ్యాప్స్ చూస్తున్నారా? ఫ్రేమ్కి వాల్కి ఎంత గ్యాప్స్ ఉన్నాయో. స్క్రూ డ్రైవర్ పెడితే లోపల ఉన్నది కూడా బయటకు వస్తుంది. స్క్రూ డ్రైవరే లోపలికి పోతుంది. ఇక మార్బుల్ అయితే మొత్తం పగిలిపోయిన మార్బుల్ తెచ్చి ఫ్లోరింగ్ లో వేసినారు. అది కూడా ఒక్క కలర్ కూడా కాదు. ఒకటేమో గ్రీన్ కలర్ ఉంది, ఇంకోటేమో బ్లూ కలర్ ఉంది. ఇక బాత్రూమ్ లో అయితే ట్యాప్స్ ఫిక్స్ చేయకుండానే వాటర్ లీక్ అవుతుంది. మనం ఒక కార్ షోరూమ్ పోయి ఈ కార్ మీద గీత ఉంది, నాకు ఈ కార్ వద్దు, ఇంకో కారు చూపెట్టండి అని అడుగుతాము. కొన్ని లక్షలు పెట్టి నువ్వు ఒక ఫ్లాట్ కొంటే ఎట్లుండాలి? మీ బిల్డర్ మీకు ఫ్లాట్ ఎట్లిస్తుండో ఒక్కసారి చెక్ చేసుకుని దాని తర్వాతనే ఫ్లాట్ లోకి వెళ్ళండి. ఒకవేళ మీరు ఫ్లాట్ కొన్నప్పుడు మీ బిల్డర్ మీకు ఇట్లా ఇస్తే మీరు ఏం చేస్తారో కింద కమెంట్ చేయండి.